హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్ననైతే మేము మా ఇంటి మల్లన్న దేవుని బోనాలు అయితే పోసుకున్నాము. మా ఊరికి అయితే వెళ్ళి అక్కడనైతే బోనాలు పోసుకున్నాము. పొద్దున్నే వెళ్ళాము అక్కడికి. అయితే బోనాలు పోసుకోవడము అంటే ఇంట్లోనైతే చాలా పనులు ఉంటాయి కదా, అందరము అయితే కలిసి మనిషికి ఒక పని అయితే చేసుకున్నామన్నమాట. ఇక్కడనైతే చూడండి, మా పిల్లలు అయితే బంతిపూలు గుచ్చుతున్నారు. మా పిల్లలు ఇద్దరు కూడా, అక్క ఇంకా తమ్ముడు కలిసి అయితే ఇక్కడ బంతిపూలు గుచ్చుతున్నారు. వెళ్ళేటప్పుడు అయితే అసలు ఘోరంగా అంటే ఘోరంగా మంచు ఉండే, అసలు దారి కూడా అస్సలు కనపడలేదు. బాగా మంచు పడుతూ ఉండే పొద్దున్ననైతే. చూసారు కదా మంచు అయితే ఎలా పడుతుందో, అసలు దారి అనేది కనపడలేదు. అసలు మంచి అయితే చూస్తున్నారు కదా, కనీసం మీరు వెహికల్స్ దగ్గరికి వచ్చేంత వరకు ఏమీ కనిపించట్లేదు. బాగా అంటే బాగా మంచు పడింది. పొద్దున 6:30, 7 అట్లా అవుతుంది. ఆ టైంలో అయితే చూసారు కదా మంచు ఎలా పడుతుందో. ఇంకా బండ్ల మీద కూడా వెళ్తున్నారు. అసలు అయితే వాళ్ళకి ఎంత చలిగా ఉంటుందో. చూసారు కదా మంచు అయితే ఎలా పడుతుంది, అసలు రోడ్డు కూడా ఏం కనిపించట్లేదు. చాలా అంటే చాలా మంచు పడుతుంది. అసలు మా వాడైతే ఇక వీడియో తీస్తున్నాడు అన్నమాట. ఇంత చలికి మంచులో ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం అయితే వెళ్ళాడు, అందుకోసమే వీడియోని అయితే తీసుకున్నాడు. బోనాలు అన్నీ చేసేసి అయితే అక్కడ పెట్టేశాము. సాయంత్రం అవుతుంది కదా, ఇంట్లోనైతే చాలా పనులు ఉంటాయి కదా. బోనాలు చేయడం, ఏదైనా పండుగ చేయడం అంటే మాత్రం చాలా పనులు ఉంటాయి కదా. బోనాలు వంటలు అయ్యేసరికి అయితే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుళ్ళని అన్నిటినీ పూజించుకొని మళ్ళీ అక్కడ కొబ్బరికాయలు అవి అన్నీ కూడా పెట్టుకొని మళ్ళీ దీపాలు పెట్టుకొని ఇంత చేసేసరికి అయితే సాయంత్రం అయిపోయింది. బోనాలు ఇవి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత దేవుళ్ళకి అందరికీ అయితే కొబ్బరికాయలు కొట్టేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకున్నాము. పూజ మొత్తం అయిపోయిన తర్వాతనైతే ఒక పొద్దులు విడిచామన్నమాట. మల్లన్న దేవుడిని అయితే మేము ఇలానే చేసుకుంటాము. ఏదైనా పండగ చేసినప్పుడు ఇలా బోనాలు చేసుకున్నప్పుడు ఇల్లంతా మంచిగా పూలతో అలంకరించుకుంటాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మా కూర అయితే కష్టాలు చూడండి. కట్టెల పొయ్యి మీద టేస్ట్ చాలా బాగుంటుంది కదా అనేసి అయితే వండుతున్నాము. ఒకవైపు గాలి వస్తుంది, అసలు మంటనైతే సరిగా అస్సలు తగలడం లేదు. లాస్ట్కి అయితే మంట తగలడం లేదు అనేసి అయితే పొయ్యినైతే పక్కన పెట్టేసి నిప్పుకల మీదనే గంజి పెట్టేసి అయితే ఇలా ఫ్రై చేస్తున్నాము. ఈ కూరనైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అన్ని రకాలు వేసి వండుతాము కదా. ఇక్కడైతే చూడండి మా లడ్డు ఏం చేస్తున్నాడో. మొత్తం వీడియో తీసడం అయిపోయిన తర్వాత అయితే చూడండి మా లడ్డు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు బొట్టు పెట్టుకోబోతున్నాను. పెట్టుకో గాయస్. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ చూసారు కదా అక్కడ పొయ్యిలో బూడిదని వాడికి దిష్టి తగులుతుందంట, అందుకోసమే మసి అయితే తీసుకొని పెట్టుకుంటున్నాడు. ఇక్కడనైతే చూసారు కదా మా పిల్లలైతే తెల్లగా ఉంది పిల్లి, చాలా బాగుంది, దాంతోనైతే ఆడుకుంటున్నారు. మా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళామైతే వాళ్ళ ఇంట్లో పిల్లితోనైతే ఆడుకుంటున్నారు. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో పిల్లి, అసలు భయం లేకుండా ఎలా పట్టుకొని ఉన్నారు చూసారా. కానీ అది వాళ్ళ చేతిలో ఆగట్లేదు, చేతిలో నుంచి విడిపించుకొని వెళ్తుంది. దానికి పట్టుకోవడం ఇష్టం ఉండదంట, అందుకోసమే వాళ్ళ నుంచి అయితే విడిపించుకొని అయితే వెళుతుంది. అంతేనండి ఈ వీడియో వచ్చేసి.